రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అదిగో ప్రజా సంబంధిత విషయాల కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టలేం, ఆ డబ్బులు ఖర్చు పెట్టలేం, దోమల మందు కొట్టలేం, పిసికారీ చేయలేం, ఇది చేయలేం, అది చేయలేం. అదిగో మా బిల్డింగుల్లో అంటే మా మా ఆఫీసులలో మేము ఒక 2 కొత్త సోఫాలు వేసుకునే పరిస్థితి కూడా లేదు. మంచి ఫర్నిచర్ వేసుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి పదే పదే పేద మాటలు మాట్లాడుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా వాళ్ళ సొంత లగ్జరీ అవసరాలు తీర్చుకోవడానికైతే ఎక్కడ మొహమాట పడడం లేదు. అడుగు తీసి అడుగు పెడితే ప్రత్యేక హెలికాప్టర్. ముఖ్యమంత్రి గారికంటే ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక మినిస్టర్ మాత్రమే. ఒక మంత్రి కూడా అడుగు పెడితే అది పైపెచ్చు పైన ఆయన పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి వచ్చిపోయి ఆహా అంటే ప్రత్యేక హెలికాప్టర్. ఏమంటే అంతా లోక కళ్యాణం కోసమే అంటారు. ఎవరు అడగరు. ఏందయ్యా హైదరాబాద్లో ఉండడం ఏంది, ఇక్కడ వచ్చి ఉండాలి కానీ ఇక్కడికి వచ్చి పరిపాలించాలి, ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చర్లో పెట్టేస్తారు అని చెప్పి అడిగేది ఎవరు? అడిగితే ఇంక దానికి ఇంకేదో చెబుతారు. మళ్ళీ ఏదో నోరు వేసుకొని పడిపోతూ ఉంటారు. ఏమన్నా అర్థం ఉందా? పక్క రాష్ట్రంలో ఉండడం ఏంది, అంటే హెలికాప్టర్ వేసుకొని ప్రత్యేకంగా ఇక్కడికి తిరగడం ఏంది, ఇక్కడికి రావాలి, ఏదో కార్యక్రమం ఉంటే చూసుకోవాలి, మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మరో పక్క లోకేష్ గారు, ముగ్గురు ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా. దానికి తోడు మళ్ళీ వీళ్ళ ఇళ్లకు దానికి దీనికి బ్రహ్మాండమైన మరమ్మతుల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఏదైతే ఉందో కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనాలి, దాని మీద క్లారిటీ లేదు. అది చంద్రబాబు సార్దా, వాడికున్నారు, రెండుకున్నారా అంటే లింగంనేని రమేష్ అంటారు, ఓసారి చంద్రబాబు గారిది అంటారు. అది రెండుకున్నారా ఎవరిదో ఇల్లు తెలియదు. పోనీయండి. దానికోసం అని చెప్పి ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి N19 జంక్షన్ వరకు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం అని చెప్పి ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించారు. వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఎల్ఈడి లైట్ని ఏర్పాటు చేయడం కోసం 4.40 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ పిలిచారు. అంటే 4.40 కోట్లు. అక్కడితో ఆగలే. అంతకుముందు ఏం చేశారు, కరకట్టలో అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మరమ్మతుల కోసం అని చెప్పి అంటే ఇల్లు రెనోవేషన్ కోసం అని చెప్పి 1.21 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికి ఎంతైందో కలుపు అది ఇది. ఇక్కడితో ఆగలే. మళ్ళీ తాజాగా చంద్రబాబు గారి కరకట్ట మీద ఉన్న ఇంటి కోసం 95 లక్షలతో మళ్ళీ మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఇప్పుడు కొత్తగా మరో 95 లక్షలు. ఈ 95 లక్షలతో ఏం చేస్తారట, ఏంటివో అత్యవసర మరమ్మతులు ఉన్నాయట, దానికి ఒక 25 లక్షలట, హెలిప్యాడ్ మరమ్మతులట, దానికి ఒక 25 లక్షలట, నీటి సరఫరా పనుల మరమ్మతులట, దానికి ఒక 45 లక్షలట. మరి అంతకుముందు రిలీజ్ చేసిన 1.21 కోట్ల మరమ్మతులు దాని కిందకి ఏమొస్తాయంటే ఏమొస్తాయో మరి లేదు. ఇదంతా కలుపుకోండి ఎన్ని కోట్ల రూపాయలు ఓన్లీ ఇంటి మరమ్మతుల కోసం, లైట్ల కోసం అని చెప్పి అట్లా ఉంది పరిస్థితి. ఏమన్నా అంటే అసలు మా దగ్గర ఇది లేదు, అది లేదు, మా దోవల మందు కొట్టేకి లేదు, కార్లలో డీజిల్ పోసుకునేకి లేదు, ఈఎంఐలు కట్టుకునేకి లేదు అంటారు. అడుగు తీస్తే హెలికాప్టర్, అడుగు పెడితే హెలికాప్టర్. ప్రతిదానికి కూడా సీఎం గారి నివాసం పేరు మీదట ఏమనంటే సెక్యూరిటీ అంటారు, మరమ్మతులు అంటారు, లేకుంటే అదంటారు ఇదంటారు. విపరీతమైన ఖర్చు. మొత్తం ప్రజాధనమే కదా. పెట్టండి, ఏం చేస్తాం.